హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని ఫుల్ కంప్లైంట్స్ ఏ విధంగా రెక్టిఫై చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది మిషన్ వచ్చి ఫుల్ బాడీ అంటే ఎంటీ బాడీ. ఇది వచ్చేసి మనకి పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. ఇది రెండు కూడా పీసీబీలే. ఒకటి వచ్చేసి మోటార్ రిలేటెడ్, ఒకటి వచ్చేసి మన కంట్రోల్ ప్యానల్, మనకి డైరెక్ట్ బోర్డు యొక్క కంట్రోల్ ప్యానల్. ఇది లోపల ఇన్సైడ్ అనమాట. ఇదంతా వైరింగ్ కిట్. ఇది వచ్చేసి ప్రెజర్ స్విచ్. ఇది వచ్చి ఇన్లెట్ వాల్వ్ కనెక్షన్స్. ఇది వచ్చేసి డోర్ లాక్ స్విచ్. ఇవి వచ్చేసి కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి కదా, మనకి ముందు బటన్స్ ఉంటాయి కదా, దాని యొక్క కనెక్షన్స్ ఇవి. ఇవి వచ్చేసి హీటర్ కనెక్షన్స్. మనకి డ్రమ్లో హీటర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ డ్రమ్ యొక్క హీటర్ కనెక్షన్స్. ఇది వచ్చేసి మోటార్ కనెక్షన్. ఇది మోటార్ కనెక్షన్. ఇది వచ్చేసి మనకి కొత్త స్పైడరు, ఇది వచ్చేసి మనకి పాత స్పైడరు. స్పైడర్ చెక్ చేసుకున్నప్పుడు చూడండి, కరెక్ట్గా ఈ కట్టింగ్ రెండు ఒకేలా ఉన్నాయి లేదని చూసుకోవాలి. ఈ లెంత్, ఈ డిజైన్, కంప్లీట్గా ఈ డిజైన్ ఇది ఈక్వల్గా ఉంటేనే ఇది సెట్ అవుతుంది, లేదా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు డ్రమ్ అనమాట, స్టీల్ డ్రమ్. డ్రమ్ యొక్క స్పైడర్ని దాని ప్లేస్లో దాన్ని కూర్చొని పెడతాం. ఇది వచ్చేసి మనకి స్పైడర్ యొక్క బోల్ట్లు. ఇవి మూడు వైపులు మూడు ఉంటాయి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. డ్రమ్ యొక్క 3 బోల్ట్లు టైట్ చేసుకున్నాం. ఈ స్పైడర్ యొక్క 3 బోల్ట్లు టైట్ చేసుకున్నాం. సో ఇది డ్రమ్ యొక్క పని ఇప్పుడు అయిపోయింది. ఈ యొక్క డ్రమ్ మోటార్ డ్రమ్కి ఫిక్స్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్లెట్ వాల్, ఇది డ్రైన్ మోటార్ యొక్క లైన్. ఇది ఇన్లెట్ వాల్ లైన్. ఇది ఇక్కడ నుంచి ఇన్లెట్ వాల్కి వాటర్ వెళ్తుంది, ఇక్కడ నుంచి మనకి డ్రైన్ అవుట్ అయిపోద్ది. ఇది వచ్చేసి వాటర్ లెవెల్ సెన్సార్కి సంబంధించి చెప్పాను కదా, సెన్సార్ లెవెల్ది పాయింట్. మనం డ్రమ్లో పడి తీసేసిన పాతవి అబ్జర్స్, షాక్ అబ్జర్స్. ఇవి వచ్చేసి మనకి కొత్త అబ్జర్స్ ముందుగా ఫిట్ చేద్దాం. వచ్చేసి మనం వాటికి సంబంధించిన లాకులు ఉన్నాయి కదా, ఈ రెండు వచ్చేసి కిందన ఫిట్టింగ్ ఉంటే ఈ రెండు వచ్చేసి డ్రమ్కి ఫిట్ అవుతాయి. ఇదైతే ఒకటి ఫిట్ చేస్తాం, ఇంకోటి ఇక్కడ ఫిట్ చేయాలి స్పాట్లోని. ఇలాగా మనం వచ్చేసి 2 సస్పెన్షన్స్ కూడా ఫిట్ చేస్తాం బాడీకి. ఇవి వచ్చేసి డ్రమ్ యొక్క స్వింగ్స్. ఇవి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ ముందున ఒకటి ఉంటుంది. ఈ రెండు మేదన ఉంటాయి సస్పెన్షన్స్ రెండు. ఈ కిందన ఒకటి, ఈ కింద నుంచి చూసారా, ఇక్కడ ఈ స్పాట్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాడీలోకి ఫిట్ చేసేద్దాం. మనం డ్రమ్ యొక్క 2 స్ప్రింగ్స్ను ఇక్కడ ఒకటి ఫిక్స్ చేస్తాం. డ్రమ్ అయితే బ్యాలెన్స్ నిలబెడతాం. వచ్చేసి మనకి డ్రమ్ సస్పెన్షన్ లాక్స్ అనమాట. ఇప్పుడు ఈ సస్పెన్షన్ లాక్ చేద్దాం. రెండో సస్పెన్షన్ యొక్క లాక్ జస్ట్ ఇది ఏం లేదు, ఇలా పెట్టి ఇలా పుష్ చేస్తే వెళ్ళిపోయింది. చూడండి, వెళ్ళిపోయింది అంతే. మనం 2 సస్పెన్షన్స్ కూడా ఫిట్ చేస్తాం. వాటర్ సెన్సార్ వాళ్ళకి కూడా దాని వాటర్ లెవెల్ వాళ్ళది కూడా సెన్సార్ కనెక్ట్ చేసేద్దాం. సో ఓకే, కనెక్ట్ చేస్తాం అంతే. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ డ్రమ్ ఎక్కిందాం. డ్రైన్ మోటరు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రమ్ కింద డ్రైన్ మోటార్ ఫిట్ చేద్దాం. ఇవి వచ్చేసి డ్రైన్ మోటార్ యొక్క లైన్స్. ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి. డ్రైన్ మోటార్స్ అయితే కనెక్షన్ ఇస్తాం. డ్రైన్ మోటార్ దాని సెట్టింగ్లో దాన్ని పెడతాం. ఇది డ్రైన్ మోటార్ యొక్క సెట్టింగ్. డ్రైన్ మోటార్ కన్నా దాని ఏరియాలోనే ఫిక్స్ చేసి దాన్ని స్క్రూస్ వేస్తాం. దానికి డ్రమ్ నుంచి వచ్చే కనెక్షన్ కూడా ఇస్తాం. ఇది అవుట్లైట్ కనెక్షన్, ఇది వచ్చేసి పవర్ కనెక్షన్. పవర్ కనెక్షన్ కూడా ఇస్తాం. సో ఈ డ్రైన్ మోటార్ వరకు వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే డ్రమ్ ఫిట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి డ్రమ్ యొక్క బేరింగ్స్ అంటారు. మనకు అప్పుడప్పుడు స్పిన్ అవుతున్నప్పుడు కిరికిరి సౌండ్ వస్తుంటుంది కదా, అది వీటి వల్ల ఇవ్వకపోవడం వల్ల వస్తుంది. ఓకేనా. ఆ బేరింగ్లోకి డ్రమ్ని దాని ప్లేస్లో ఫిట్ చేస్తాను. చూడండి. సో దీని మీద ఇంకప్పుడు మీద కవర్ ఉంటుంది, ఆ కవర్ క్లోజ్ చేసేద్దాం. డ్రమ్ పై కవర్ని ఫిట్ చేస్తాం. దానికి బోల్ట్ ఉంటాయి, బోల్ట్లు కూడా ఫిట్ చేస్తాం. డ్రమ్ చూడండి, తిప్పుతున్నాను. డ్రమ్ము అసలు ఎక్కడ కూడా మనకి టచ్ అయినట్టు కానీ ఎక్కడ. ఇది వచ్చేసి మనకి డిటర్జెంట్ టబ్బు, దాని ప్లేస్లో దాన్ని కూడా మనం సిట్టింగ్ చేసేద్దాం. చూడండి, చూపిస్తాను మీకు. ఆ ఏరియా నుండి ఇన్లెట్ వాల్ టబ్బు కూడా ఫిట్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి డ్రమ్లోకి వెళ్ళి వాటర్ కూడా చెక్ చేస్తాం. మనకి ఇన్లెట్ వాల్ నుంచి వాటర్ వచ్చి ఇలాగ డ్రమ్లోకి వెళ్తుంది. ఇలా దీని ద్వారా డ్రమ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా డ్రమ్లోకి వస్తాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ డ్రమ్లోకి వస్తుంది వాటర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీని వెయిట్ ఇటోటి వెయిట్ ఉంటుందని చెప్పాను కదా, 2 రాళ్ళు ఫిట్ చేసేద్దాం. మన వాషింగ్ మిషన్ ఫైనల్గా వెయిట్ ఉంటుంది కదా, మీదన ఒక వెయిట్ ఉంటుంది, కిందన ఒక వెయిట్ ఉంటుంది. మీద వెయిట్ని ఫిట్ చేస్తాం. ఇప్పుడు కూడా దాని వెయిట్ దానికి ఫిట్ చేస్తాను. సో ఫైనల్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి కనెక్షన్స్ ఉంటాయి, మోటార్వి హీటర్వి. అవి కూడా వాటి కనెక్షన్లో వాటిని పెడతాం.
వచ్చేసి మనకు డ్రమ్ బ్యాక్ సైడ్ వీల్ సీటింగ్ ఉంటుంది. ఇక్కడ ఇలా మనం డ్రమ్కి వీల్కి సెట్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ డ్రమ్కి ఇలా వీల్ సెట్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దీనికి బెల్ట్ ఉంటుంది. ఇదిగో బెల్ట్, ఈ బెల్ట్ వచ్చేసి దీని నుంచి దీనికి ఫిట్ చేసేయాలి. ఇలా మనం వెనకాల వీల్కి కింద మోటార్కి బెల్ట్ సెట్ చేసుకున్నాం. సో ఇంక ఇక్కడితో ఈ వర్క్ అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ సెక్షన్ మనకి డోర్ లాక్ ఉన్నాయి. అవి డోర్ లాక్లు అన్నీ ఫిట్ చేసి మనం ఒకసారి మిషన్ స్టార్ట్ చేద్దాం. స్విచ్ కూడా దాని ప్లేస్లో దాన్ని ఫిట్ చేస్తాం. వైట్ కవర్ కూడా వేస్తాం. ఇక డోర్ లాక్ సెట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ కిట్ లివర్ వేయాలి. ఈ గ్యాస్ కిట్ యొక్క లివర్ వేయాలన్నమాట. మనం ఫైనల్గా గ్యాస్ కిట్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తాం, అదే లాక్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి రాసుకుంటున్నట్టు కానీ లేదంటే స్ట్రక్ అవుతున్నట్టు కానీ లేదు. డ్రమ్ చాలా ఫ్రీగా తిరుగుతుంది, గ్యాస్ కిట్కి ఎక్కడ తగలలేదు. ఫైనల్గా మిషన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానల్. ఒకసారి కంట్రోల్ ప్యానల్ ఫిక్స్ చేసి టెంపరీగా మిషన్ ఆన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాం. మిషన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇండికేటర్ అయితే చూపిస్తుంది. మిషన్ అయితే తిరుగుతుందో లేదో చూపిస్తుంది, చూడండి. మనకి డ్రమ్ అయితే మూవ్ అవుతుంది, చూడండి తిరుగుతుంది. ఓకే, మనకి మిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది.